హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. చాలా స్మూత్గా పిండి బాగా వచ్చింది. దీనికోసం నేను నైటే రవ్వ, మినపప్పు 2 గంటలు నానబెట్టుకున్నాను. మినపప్పు 4 hours నానబెట్టుకున్నాను. అప్పుడే స్మూత్గా ఇడ్లీ వస్తాయి అన్నమాట. నైటే మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఉదయాన్నే బాగా ఫర్మెంట్ అయింది. ఇడ్లీ చాలా స్మూత్గా వచ్చాయి. తర్వాత చూపిస్తాను మీకు. దీనికి కాంబినేషను చట్నీ ఏం చేశానో చూపిస్తాను, చూడండి. ఈలోపు నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. వేగి నెయ్యి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం అల్లం ద్వారగా వేయించుకొని టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం టమాటాలు మగ్గాలి. ఈలోపు చిన్నులపాయి, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసాను. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికేసింది. ఆఫ్ చేశాను. టమాటాలు కూడా మగ్గిపోయాయి. అవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఈ టమాటాలని కొంచెం చల్లార్చుకోవాలి. ఒక పక్కన తాలింపు పెట్టుకుంటున్నాను చట్నీ కోసం. మరో పక్క పాలు కాగుతున్నాయి. పాలు కాగేసి టీ పెట్టుకుంటున్నాను. కూడా రెడీ అయిపోయింది. ఎగ్స్ ఉడక పెట్టుకుంటున్నాను. ఈలోపు మనం చట్నీ మిక్సీ వేసుకుందాము. ఇందులో కొంచెం 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాను మిక్సీలో. టీ కూడా రెడీ అయిపోయినాయి. ఎగ్స్ ఉడుకుతున్నాయి. ఈలోపు నేను కూడా టీ తాగేస్తున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను టీ తాగేలోప మా పాప నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సలాడ్ తయారు చేస్తుంది. బనానా, గ్రేప్స్ ఇవన్నీ సలాడ్ కోసం రెడీ చేస్తుంది.
బనానా గ్రేప్స్ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసింది మా పాప. వాటిని కొంచెం షేక్ చేసుకోవాలి. సలాడ్ రెడీ అయిపోయింది. ఎగ్స్ కూడా ఉడికినాయి. ఈ ఎగ్స్ హాఫ్గా కట్ చేసి కొంచెం సాల్ట్ పైన జల్లితే చాలా టేస్ట్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది చాలా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.